2024లో బాపట్లలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం. ఎందుకు తెలుగుదేశం? అభివృద్ధి లేదండి గత 5 ఏళ్లలో. అది అభివృద్ధి లేదు కాబట్టి తెలుగుదేశం వస్తుంది అంటున్నారు. అసలు తెలుగుదేశంలో పరంగా మాట్లాడుకుంటే నరేంద్ర వర్మ గారు ఈసారి ఎంత మెజారిటీతో గెలవచ్చు అంటారు? 10,000 పైన వస్తుందని మా అంచనా సార్. ఓకే. ఎందుకు కోన రఘుపతి గారి మీద అంత వ్యతిరేకత ఉందా? వ్యతిరేకత ఉందండి. వ్యతిరేకత ఉంది, బాగానే ఉంది. అది నివురు గప్పి నిప్పులా ఉంది. అది ఒక్కసారిగా లావాలాగా బయటకు వస్తుంది. ఎందుకని? అవినీతి ఉంది, ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు. గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంది. గవర్నమెంట్ ఓటింగ్ కూడా యాంటీ ఓటింగ్ ఉంది. జగన్ కావాలా చంద్రబాబు కావాలా మీకు? చంద్రబాబు గారు. ఎందుకు చంద్రబాబు గారు జగన్ బాగానే చేశారు అంటున్నారు కదా? లేదండి, 5 సంవత్సరాల్లో అభివృద్ధి కుంటుపడింది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానివ్వండి, ఏదైనా వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. అరాచక పరిపాలన జరుగుతుంది. అందరూ కావాలంటే, అభివృద్ధి కావాలంటే చంద్రబాబు గారు కావాలి అనేది నినాదం. ఓకే. సంక్షేమ పథకాలు బాగానే అందుతున్నాయి ప్రజలకి. 99% మేము పూర్తి చేశాము. ప్రతి గ్రామంలో కూడా వాలంటీర్లను పెట్టాము, సచివాలయాలను పెట్టాము అని చెప్పేసి అటు వైసీపీ పార్టీ నుంచి అంటున్నటువంటి మాటలు మరి అన్నీ నిజాలు కావా? సరే, సంక్షేమ పథకాలు వాస్తవేనండి. సంక్షేమ పథకాలు వస్తున్నాయి, కానీ ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు? అభివృద్ధి లేకుండా, ఆదాయం లేకుండా ఎక్కడి నుంచి వనరులు తీసుకొచ్చిస్తారు? సంక్షేమ పథకాలు ఇవ్వటానికి ఎవరు వ్యతిరేకం కాదండి. ఆ విధంగా ఆదాయ వనరులు పెంచి ఇవ్వాలి. ఆ ఆదాయ వనరు పెరగటం లేదు, అభివృద్ధి లేదు. మన రాష్ట్రంలో కుంటుపడింది. అభివృద్ధిని పెంచుతారు. చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి పరుగులు ఎత్తిస్తాడనే నమ్మకం ఉందండి. జగన్ అయితే చేయలేరని మా నమ్మకం సార్. ఓకే. వేగేసిన నరేంద్రబాబు గారిని అయితే పక్కాగా బాపట్ల గెలిపించుకుంటారు. గెలిపిస్తామని నమ్మకం సార్. ఓకే.